మీ సోదరులు కానీ మీ ఫాలోవర్స్ కానీ ఎవరైనా మా మీద దాడులు చేసే ఆస్కారం ఉందా? సార్ మా దగ్గర దాడులు జరిగే ఆస్కారాన్ని పక్కన పెట్టేస్తే మమ్మల్ని వచ్చేసి ఇబ్బంది పెట్టి మమ్మల్ని దూషించిన వారికి అదే సమాధానం ఇవ్వకూడదని ఖురాన్లో ఉంది. ఓకే. ఖురాన్లో సూరే హామ్యం సజ్దా సూర నెంబర్ 41 ఆయత్ నెంబర్ 34లో ఓ ప్రవక్త మంచి చెడు రెండు ఒకటి కాదు, నువ్వు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు అని దైవం అంటున్నాడు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చదువుకుంటుంటే ఆయనపై ఈ యొక్క ఏనుగు మలినాన్ని వేశారు, ఆయనపై రాళ్ళవర్షం కురిపించారు, ఆయన వెళ్ళే దారిలో ముళ్ళు పరిచారు. ఏనాడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిరిగి రివెంజ్ అనేది తీసుకోలేదు. ఈరోజు మొహమ్మద్ ప్రవక్త వారిని దూషించారని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చేసి ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో ఇవన్నీ కూడా అవగాహన రాహిత్యం కారణంగా చేసే పనులాంటివి. ఎందుకంటే ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరైనా దూషించినందుకు ప్రవక్త వారి గౌరవం తగ్గదు. ఈరోజు ఎలాంటి చిత్రపటం ఎలాంటి ఫోటో లేకుండానే 200 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాంటి వ్యక్తి అంటే ఈ 200 కోట్ల జనాభా మొహమ్మద్ ప్రవక్త వారిని ఫాలో అవుతున్నారా, అల్లాని ఫాలో అవుతున్నారా? సార్ ఇప్పుడు ఫాలో అనేది ప్రవక్త అవుతారు, వర్షిప్ అనేది దైవాన్ని చేస్తారు, ఆరాధన అనేది. బాగా చెప్పారు. కాబట్టి ఫాలో అవడం ఏంటి? ఫాలో అవడం అంటే ఆయన్ని అనుసరించడం. ఇప్పుడు ముహమ్మద్ ప్రవక్త వారు ఎక్కడ కూడా నేను దేవుణ్ణి ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త గారిని అనుసరించకుండా స్వర్గానికి వెళ్ళొచ్చా? ఎవరైనా సార్ ఇప్పుడు అందులో ఇప్పుడు ఉదాహరణకి వేదాల ప్రకారంగా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన ఉంది. వేదాలలో ముహమ్మద్ ప్రవక్త ప్రస్తావన ఉంది. ఎందుకు మీరు అలా అంటున్నారు? సంతోష్ గణపాటి గారు మొత్తం మీకు చెప్పారు కదా. సంతోష్ అల్లా అనే పదం వేదాలలో ఎక్కడ ఉన్నా సరే ఆయన పురోహితం మానేసుకుంటాను అని చెప్పేసి మీకు సవాల్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఇంటర్వ్యూ పూర్తిగా నేను వినలేదు, మీకు నేను చూపిస్తాను వీలైతే. అయితే విషయం ఏంటంటే ఒక విషయం, ఇప్పుడు ముందుగా హిందూ మత గ్రంథాలలో రైట్ ఫస్ట్ ఇది అయిపోని మేము సిగ్నేచర్ స్టూడియోస్ వారు వచ్చి సిరాజ్ మహమ్మద్ గారి యొక్క సభని ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాం. చూసి అక్కడి నుంచి కంక్లూజన్ ఇవ్వాలనుకుంటున్నాం. ఖచ్చితంగా అనేక రకాల అపోహలు ఏవైతే నెలకొనుకున్నాయో ఈ సందర్భంలో ఖచ్చితంగా మేము ఒక అథెంటిక్గా మొహమ్మద్ సిరాజ్ గారు చెప్పేటువంటి ధర్మం కరెక్ట్గా ఉంది, చాలామందికి ఖచ్చితమైన బోధనలు బోధిస్తున్నాడు, ఇక్కడ మత మార్పిడి జరగట్లేదు, ఖచ్చితంగా ఒక ధర్మాన్ని పాటించండి, అది అల్లా కాదు అని అన్నారు మీరు ఇందాక. అల్లాని ఫాలో అవ్వమనట్లేదు, స్వచ్ఛమైన ఒక దేవుణ్ణి ఫాలో అవ్వమంటున్నారు. ఆ దేవుడు ఎవరో ఇంతవరకు మీరు చెప్పలేదు. అయితే ఫస్ట్ మమ్మల్ని రాణిస్తారా, అక్కడ ఉంది చూడనిస్తారా, ప్రజలకు తెలియజేయమనే విధంగా మాకు అవమానం ఉంటుంది. నెక్స్ట్ సభ కూడా ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పండి. 15th డిసెంబర్ మెదక్ డిస్టిక్లో ప్రోగ్రామ్ ఉంది. 15th డిసెంబర్ రోజు ఇంతమంది వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి వీళ్ళందరి సమక్షంలో నేను మీకు ఆహ్వానం పలుకుతున్నాను. 15th డిసెంబర్ రోజు నా ప్రోగ్రాం ఉంది, మీకు నేను ఇన్విటేషన్ ఇస్తున్నాను, మీరు రండి. అందులో హిందూ ముస్లిం క్రైస్తవులు కూడా ఉంటారు, పెద్ద ప్రోగ్రాం అది. ఆ ప్రోగ్రాంలో మీరు కంప్లీట్గా మీరు ఆ ప్రోగ్రాం వినండి, ఆ తర్వాత ఏదైనా సందేహం ఉంటే అడగండి. అక్కడ ఏం జరుగుతుందో మీరు తెలుసుకొని మీరు మీ యొక్క సిగ్నేచర్ స్టూడియోలో కూడా మీరు టెలికాస్ట్ చేయండి. చలో రైట్, ఇది క్లియర్గా పిలిచారు. రెండో విషయం, ఇప్పుడు మన సంతోష్ ఘనపాటి గారు ఏదైతే విషయం చెప్పారో అదేంటంటే వేదాలలో ముహమ్మద్ ప్రవక్త ప్రస్తావన లేదు, పురాణాలలో లేదు, ఇతిహాసాలలో లేదు. కల్కి అవతారు అంటే ఆయన ముహమ్మద్ ప్రవక్త కాదు, లేదా నరాశంస అంటే అది అగ్నిని స్తుతించినటువంటి మంత్రాలు, ఈయన పెడార్థాలు తీసి ఆయనకు అనుకూలంగా ఆయన మతాన్ని ప్రచారం చేస్తున్నాడు అన్న కోణంలో ఎవరు చెప్తున్నారు? సంతోష్ ఘనపాటి గారు చెప్తున్నారు. ఒక చిన్న విషయం ఏంటంటే వేదాలు అనేవి చాలా గొప్ప గ్రంథాలు కదండి. వేదాలు అంటే విద్ అనే ధాతువు నుండి వేదం అనే పదం ఏర్పడింది. దీని అర్థం ఏంటి? జ్ఞానము మరియు తెలుసుకోవడం అనమాట. అంటే వేదాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఉంటే అంతకంటే అదృష్టమైనటువంటి విషయం, గొప్ప విషయం మరొకటి ఏది ఉంటుంది? నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ రిలీజన్ అనమాట. ఏంటి? ఇస్లాం. నేను చెప్తున్నాను అదే హిందూ ధర్మం ప్రకారంగా వేదాలు అనేటివి అతి పురాతనమైనవి. అల్లా గురించి ప్రస్తావించటం కానీ ఎక్కడ వేదంలో చేయలేదు అనేది ప్రధాన. ముహమ్మద్ ప్రవక్త, దాని తర్వాత రెండోది ఖురాన్ అనేది దివ్య గ్రంథం మొన్న పుట్టింది, వేదాలు ముందు పుట్టినాయి అనేది మా వాదన. వేదాలు అనేవి ఎప్పుడో పుడితే ఇప్పుడు ఇక్కడ అల్లా గురించి ఎందుకు ఉంటుంది, మొహమ్మద్ ప్రవక్త వారి గురించి ఎందుకు ఉంటుంది అందులో? సరే నేను చెప్తాను. ఏదైతే సంతోష్ ఘనపాటి గారు చెప్పారో మొహమ్మద్ ప్రవక్త వారి ప్రస్తావన హిందూ మత గ్రంథాల్లో ఎక్కడ కూడా లేదు, ఈయన కేవలం అబద్ధాలు పలుకుతున్నాడు అని సంతోష్ ఘనపాటి గారు చెప్పారు కదా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మహాభవిష్య పురాణం ప్రతిసరపరం 3 కాండం 3 అధ్యాయం 3 శ్లోకము 7 మరియు 8. ఎతస్
ఎతస్మిన్నంతరే మ్లేచ్ఛ ఆచార్యేణ సమన్వితా మహామద ఇతి ఖ్యాతా శిష్య శాఖా సమన్విత రూపచ్చైవ మహాదేవం మరుస్థల నివాసనం. ఒక మ్లేచ్ఛుడు నిరక్షరాసుడైన ఒక బోధకుడు తన శిష్యులతో పాటు వస్తాడు. ఆయన పేరు మహమ్మద్. ఆయన ఎడారి ప్రాంతానికి చెందినవాడే ఉంటాడు. చాలా ఖచ్చితంగా మహాభవిష్య పురాణం ప్రసరపురం 3 కాండ 3 అధ్యాయం 3 శ్లోకం 7. అడుగుదామా సంతోష్ గణపాటి గారిని ఈ విషయం? నేను సార్ ఆయన కూర్చోబెట్టండి, మీరు అసలు ఆయన ఉంటారనుకున్నాను నేను. మీరు పారిపోతారేమో అని ఆయన ఉద్దేశం, ఇప్పుడు మీరు రారు అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఆయన అనుకుంటున్నారు అలా. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను మహాభవిష్య పురాణం రిఫరెన్స్ నేను చెప్పాను. విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పే విషయం ఏంటంటే, మొహమ్మద్ ప్రవక్త ప్రస్తావన నేను చెప్పడం కాదు, అసలు నాకు ఎలా తెలిసింది. ఒక చిన్న విషయం, ఇది కన్క్లూజన్ అవ్వాలి సార్. ఇది ఫస్ట్ మమ్మల్ని మీ సభకు పిలుస్తున్నారు, క్లియర్. మిమ్మల్ని సభకు పిలుస్తున్నాను. ఇదే గణపాటి గారితో మీరు కూర్చుంటారు, ఖచ్చితంగా మీరు కూర్చుందాం. నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే, ముందు ఇది కన్క్లూజన్ అవ్వనివ్వండి. నేను మీకు ఏం చెప్తున్నానంటే, మీకు నేను చెప్పే విషయం ఏంటంటే సార్, మొహమ్మద్ ప్రవక్త వారి గురించి హిందూ మత గ్రంథాల్లో ఉందా లేదా అన్న విషయంలో పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ ఉన్నారు. ఇప్పుడు అయితే అడుగుతాయని అంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి, నేను జస్ట్ అడిగేస్తాను అంతే. ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ ఉన్నారండి. ఈయన MA సంస్కృతం. ఈయన కల్కి అవతార్ అనేటటువంటి ఒక పుస్తకం రాశారు. అంతిమ ఋషి ఆరు కల్కి అవతార్ అనేటటువంటి ఒక పుస్తకం రాశారు అనమాట. ఆయన బుక్ యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ఇది మొత్తం కూడా ఆయనకి ఇవ్వండి. ఎవరు? సంతోష్ ఘనపాటి గారికి నా తరపున ఒక గిఫ్ట్ అని, లేదా నేను బుక్ ఇచ్చి వెళ్తాను, అది మీరు ఇవ్వండి. తర్వాత ఇది ఒక బుక్. ఇదేముంది? కల్కి అవతార్ ప్రవక్త మొహమ్మద్ సల్లాం. నిజంగా ప్రవక్త మొహమ్మద్ వారు కల్కి అవతార్ ఎలా అవుతారు? ఏ ఇయర్ లో దీన్ని ప్రింట్ చేశారు? ఇప్పుడు కంప్లీట్ గా డీటెయిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ముహమ్మద్ ప్రవక్త ప్రస్తావన హిందూ మత గ్రంథాల్లో ఉందా లేదా? ఆయన లేదంటున్నారు, నేను ఉందంటున్నాను. నాకు ఎలా తెలిసిందంటే, హిందూ మత పండితుడు సంస్కృత విద్వాంసుడైనటువంటి పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ్ గారు కల్కి అవతార్ అంతిమ ఋషి అనే పుస్తకం రాశారు. అందులో ఆధారంతో పాటు ఉంది. ఇది ఒక పుస్తకం. రెండో పుస్తకం పురాణాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇవి వేరే పబ్లికేషన్ వాళ్ళు చేశారు. ఆ తర్వాత హిందూ ధర్మ గ్రంథాల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది ఇప్పుడు మూడో పుస్తకం. తర్వాత ఇది కల్కి అవతార్ ముహమ్మద్ సాహెబ్ అని, ఇది వేరే పుస్తకం. తర్వాత ఇది కలియుగాంతం. ఈ విధంగా ఇన్ని పుస్తకాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన ఉందండి. ఈ పుస్తకాల్లో నిజంగా ఆయన ఎప్పుడు వస్తారు, ఎక్కడ వస్తారు, ఎలా ఉంటారు, రూపురేఖలు ఎలా ఉంటాయి అన్న విషయాలు కూడా ముహమ్మద్ ప్రవక్త గురించి చెప్పబడ్డాయి. ఈ పుస్తకాల్లో ఉంది కదా. ఇప్పుడు ఒక వ్యక్తి నోటి మాటగా చెప్పడం వేరు, అది ఒక ప్రింట్ అయినటువంటి పుస్తకాలు. ముహమ్మద్ ప్రవక్త వారు మళ్ళీ తిరిగి వస్తాడు అనేది రాస్తుందండి సార్. ముహమ్మద్ ప్రవక్త వారు రారండి, ఆయన తిరిగి రారు. ముహమ్మద్ ప్రవక్త వారు రారు. ముందు ఈ విషయాన్ని మీరు కంప్లీట్ అయిపోతే వేరే విషయంలోకి వెళ్ళిపోదాం. నేను చెప్పే విషయం ఏంటంటే, ముహమ్మద్ ప్రవక్త వారు వేదాలలో ఆయన నరాశంస అంటే యో నరో ప్రశస్యత అంటే ఏ నరుడైతే ప్రశంసింపబడతాడో, మొహమ్మద్ అనే అర్థానికి ప్రశంసింపబడేవాడు. ఆ తర్వాత ఆ నరాశంస ఎవరో కాదు, మొహమ్మద్ ప్రవక్తాన్ని వేద ప్రకాష్ ఉపాధ్యాయ చెప్పారు విషయాన్ని, లక్ష్మీ శంకరాచార్య వారు చెప్పారు విషయాన్ని, శ్రీ రవిశంకర్ గారు కూడా ఒక ప్రోగ్రాంలో అవునండి వేదాల్లో మొహమ్మద్ ప్రవక్త ప్రస్తావన ఉందని చెప్పారు. పురాణం పాతదా వేదాలు పాతవా? సార్ ఈ టాపిక్ కంప్లీట్ అయిపోనివ్వండి. నేనేం చెప్తున్నానంటే, ప్రవక్త మొహమ్మద్ వారు వస్తారు అన్న విషయంలో ఇన్ని పుస్తకాలు మీకు చూపించానండి. మీకు హిందీలో కూడా ఉన్నాయి, తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా ఉన్నాయి. ముందు ఈ విషయాలపై ఆయన స్టడీ చేయమని చెప్పండి. ఈ విషయాలపై స్టడీ చేసి దీనికి కౌంటర్లు ఇవ్వమని చెప్పండి ఆయన. ఎవరికి? సంతోష్ ఘనపాటి గారి.